మనకు దేవుడు మనకు ఒక తలంపు ఇస్తుంటాడు ప్రతి ఒక్కరికి. ఆ తలంపుని బట్టి దేవునికి మనము ఈ దేవుడి నామాన్ని మహింపరిచేదముగా మరి అనేక మందికి ఆశీర్వాదముగా మనము చేస్తున్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. మరి తండ్రి మరి లోకానికి కుమారుడుగా వచ్చి ఆయన పనిని సమర్థం చేసుకున్నప్పుడు మనము కూడా ఆయన తండ్రితో వెళ్తాము కాబట్టి మనము కూడా మన పని ఏమిటో మనము తెలుసుకుని ఆ పని మనము కూడా మరి సమస్తము దేవుని మయంపరచడానికి మనం నా పని చేయాలని తెలియజేస్తాను. ఒకసారి వాళ్ళకి అపోస్తలుడైన పౌలు తిమోతికి ఒక మాట రాసి ఉన్నాడు, చక్కని మాట పలుకున్నాడు. అక్కడ 2వ తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నాకు నీతి కిరీటము మంచిబడి ఉన్నది. దేవుని మహిమ కలుగాక. మరి అపోస్తలుడైన పౌలు మరి ఈ లోకానికి వచ్చి ఆయన పని మంచి పోరాటము చేసి ఉన్నాడు. ఆయన మరి ఆయన యొక్క పోరాటం చూడండి, విశ్వాసము కాపాడుకుంటే ఇక మీద మంచి పోరాటము పోరాడుతుంది, నా పరుగు కడముట్టించి తిని. మరి మనము కూడా కడముట్టించేంత వరకు మంచి పోరాటము మరి చేసి దేవుడు మనకి ఏదైతే ఏర్పరచున్నాడు మన హృదయానికి ఏ పని అయితే మనం చెయ్యాలో మనం తెలుసుకుని మరి కుమారుడికి ఈ లోకానికి వచ్చి ఏదైతే మనకి తెలియజేస్తున్నాడో మరి మనం ఏం పని చేయాలి, మనం ఎలా నడవాలి, ఎలా ఆలోచించాలి. మరి సహోదరులు ముందు చెప్పారు, ఎలాగ ఎదుటి వారిని ప్రేమించాలి, నిన్నోని పొరుగుని ప్రేమించినట్టుగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనందరము మరి నశించుతున్న వారిగా ఉన్నప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చి మనందరినీ ఆయన రక్షణలోకి నడిపించున్నాడు. రక్షణలోకి వచ్చిన మనం ఏం చేయాలనేది తెలుసుకునే ఒక పనిని మనము కూడా సమాప్తము చేయాలని